నమస్తే. ధర్నా చౌక్లో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ఒకసారి మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా జరుగుతున్నది. వేలాది మందిగా స్టూడెంట్స్ అంతా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా మేము అడుగుతున్న డిమాండ్స్ని నెరవేర్చాల్సిందే, రిజైన్ చేయాల్సిందే, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందనే డిమాండ్తో ఈ పోరాటం ముందుకు కదులుతున్నది. ఎక్కడ పిలుపునిచ్చినా అక్కడ వేలాది మంది జస్ట్ ఒక 1-2 అవర్స్లో జమ అయిపోతున్నారు. సో నా ముందు కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీరు కూడా జెన్జీయేనా? సార్ నేను జెన్జీయే. ఓకే, ఎక్కడ మీది? సార్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను సార్. సో మీ ఫాదర్స్ అంతా? ఎస్ సార్, మొత్తం యాన్సిస్టరల్ మేము ఇక్కడే ఉంటాం సార్. యాన్సిస్టర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? సార్ ఇక్కడ మేము మా డిమాండ్స్ తీర్చుకోవడానికి వచ్చాం సార్. సార్ ఇవాళ స్టూడెంట్స్కి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు సార్. ఎన్ని పేపర్ లీక్స్ సార్ ఫ్రమ్ వెన్ ధర్మేంద్ర ప్రధాన్ ఎలక్టెడ్ 2021 నుంచి 40 మేజర్ పేపర్ లీక్స్ అయినాయి సార్. ఇప్పటిదాకా ఒక్కదానికి అకౌంటబిలిటీ తీసుకోలేదు సార్. మొన్న ఆయన నీట్ పేపర్ లీక్కి అతను అకౌంటబిలిటీ తీసుకున్నా అంటున్నాడు, కానీ అతను ఏం చేశాడు సార్? సార్ నార్మల్ OMR నుంచి CBTకి కన్వర్ట్ చేస్తే అది ఆయన తీసుకున్న అకౌంటబిలిటీ సార్. OMRకి ఇంకా నార్మల్ పేపర్ లీక్ ఏం సంబంధం? సో ప్రాపర్ ప్రివెంటివ్ మెషర్స్ అండ్ సార్. ద ఫస్ట్ ప్రివెంటివ్ మెషర్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ ఆర్డర్ టు స్టూడెంట్స్కి మంచి చేయాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వాలి సార్. అది గవర్నమెంట్ ప్రతి అకౌంటబిలిటీ చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఏదైనా మినిస్టర్ అన్న ఏదైనా మినిస్ట్రీ అన్న పని చేయాలంటే తప్పు కాకుండా చూసుకోవాలంటే ఇదే ఒక వాళ్ళకి పాఠం ఉంటుంది. మేము తప్పు వేస్తే మళ్ళీ మా రెసిగ్నేషన్ ఎక్కడ అడుగుతారో అన్న భయం వాళ్ళకు. రిజైన్ చేస్తే ఏమొస్తుంది, రిజైన్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక పాయింట్ వాళ్ళు వినిపిస్తున్నారు సార్. అదేంటారు సార్, రిజైన్ చేస్తే ఏమవుతుందంటే సార్ ఇవాళ అతను రిజిగ్నేషన్ అడిగారు, రేపు మా రిజిగ్నేషన్ అడుగుతారు అనే భయంతో పనిచేస్తారు కాబట్టి రిజిగ్నేషన్ అడుగుతున్నాం సార్. సో ఇంకొక లైన్ ఏంటంటే మీరంతా హిందూ వ్యతిరేకులు అన్నది ఒక లైన్ ప్రధానంగా తీసుకొస్తున్నారు. మోదీని దించడమే వీళ్ళ టార్గెట్గా పెట్టుకొని వీళ్ళు పనిచేస్తున్నారు. బీజేపీ పవర్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. సో వీళ్ళంతా బీజేపీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు. ఈ లైన్ మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ ఈ ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్దాం అనుకోండి సార్. సార్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ బై జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, వాహిగురుజీ ఖాల్సా వాహిగురుజీ ఫతేహ్. సరే అన్నీ ఎందుకు అంటున్నా అంటే దిస్ ఈజ్ ఆల్ వాట్ మేక్స్ ఇండియా టుగెదర్. ఈ రిలీజియన్స్ వల్లనే మనం కలిసి ఉండి కాబట్టి దీన్ని ఇండియా అంటాం సార్. ఓన్లీ కంట్రీ దట్ హస్ మల్టీ రిలీజియన్స్ ఉంది అంటే అది ఇండియా సార్. అట్లాంటి కంట్రీని ఒక హిందూ ఖత్రాలు ఉన్నాడని విడగొట్టడం, వీళ్ళు ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వీళ్ళు పాకిస్తానీ అని విడగొట్టడం, అదే మా వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాళ్ళు ఖాళిస్తానీ అని సరే. అంటే ఎట్లా అంటే ఒక హిందీలో స్లోగన్ చెప్తా, ధరమ్ కా చష్మా హటాओ और देखो देश खतरे में है సార్. రిలీజియన్ వైజ్గా దేశ్ని విడగొట్టడం కాకుండా యాక్చువల్ నేషన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవాళ మన రైల్వే సెక్టార్ ఎక్కడుంది? మనం వరల్డ్ ఎకనామీకి జీడిపి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం? ఎప్పుడన్నా ఇవి ఆలోచించారా? రిలీజియన్ అపార్ట్ సార్. ఎవరైతే ఇట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇదే చెప్తున్నా, రియల్ ప్రాబ్లమ్స్ ఆలోచించండి. మీ ఫేవరెటే కావచ్చు మోదీ, మీ ఫేవరెటే కావచ్చు బీజేపీ, మీరు ఓటేశారు కాబట్టి మీ హక్కు సార్. అటల్ బిహారీ వాజ్పేయి గారు బీజేపీ కాదు సార్. అతను ఏం చెప్పారు? అగర్ సే తుమ్ సత్తా సే క్వశ్చన్ నహీ పూछ सकते हो, तू सत्ता प्रेमी हो, देश प्रेमी नहीं. అదే అంటున్నా సార్. సో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది దేశంలో? ఎడ్యుకేషన్, హెల్త్ అంటే వీళ్ళు అంటున్నారు మేము చాలా పెద్ద ఎత్తున రోడ్స్ వేసాం, ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతున్నది. సో ఈ దేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి కాపాడుతున్నాం, డిఫెన్స్లో మనం స్ట్రాంగ్ అయ్యాం. సో చాలా అద్భుతంగా రూలింగ్ ఉన్నది 12 years నుంచి. గతంలో ఉన్న పరిపాలన కంటే ఇప్పుడు బాగుంది అన్నది. సో ఈ లైన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా సార్. ఫస్ట్ రోడ్స్ వేసామన్నారు కదా సార్. సార్ మొన్ననే చూసినాం కదా సార్, అంత పెద్ద బ్రిడ్జ్ని ఫ్లెక్స్ చేసుకున్నగా ఆ బ్రిడ్జ్ ఎట్లా కోల్పోయింది 1 month సార్. సెకండ్, టెర్రరిస్ట్ అటాక్ పాకిస్తాన్ నుంచి కాపాడుతున్నామన్నారు సార్. 26/11 అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది సార్. అక్కడ అయినాక ఆ రోజు ఎంతమంది మినిస్టర్స్ రెసిగ్నేషన్ ఇచ్చారంటే ఆ రోజు అక్కడ ఉన్న సీఎం రెసిగ్నేషన్ ఇచ్చారు, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నో వాళ్ళు కూడా రెసిగ్నేషన్ ఇచ్చారు సార్. అక్కడ ఆ రోజు వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుని మన తప్పైందని రెసిగ్నేషన్ తీసుకున్నారు సార్. దాని తర్వాత నెక్స్ట్ 8 years వరకు ఒక్క అటాక్ జరగలేదు సార్, ఒక అటాక్ జరగలేదు. కానీ అదే మోదీ గారు ఇంత కదా సార్, ఉరి అటాక్ అయింది, పుల్వామా అటాక్ అయింది, లెక్క పెట్టుకుంటే పోతే చాలా అటాక్స్ ఉన్నాయి సార్. సో సార్ మన మోదీ గారు అప్పట్లో మన్మోహన్ సింగ్ గారికి ఏమనేటోళ్ళు సార్? మోహన్ సింగ్ అనేటోళ్ళు. ఎందుకు మాట్లాడాలని? మౌనమైన వాడు మోదీ సార్. ఒక్క ప్రెస్ మీట్ ఇవ్వలే సార్. ఇవాళ దీన్ని ఇంక్లూడ్ చేస్తే దిస్ ఇస్ మై 4th press conference అంటే 4th interview. మోదీకి ఎన్ని ఉన్నాయి సార్? మీకు తెలుసు, నాకు తెలుసు, 0.
గుడ్డు. ఎందుకు మాట్లాడతాడు అనుకుంటున్నారు మీరు? సార్ మాట్లాడితే మోదీకి కూడా తెలుసు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని. ఇట్లాంటి మధ్యలో మనుషుల మధ్యలో మాట్లాడలేడు. 4 క్వశ్చన్ అడిగితే కదిలిపోతాడు సార్ మోదీ. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అడగండి సార్ మోదీని, ఆన్సర్ చేయమనండి సార్. ఇవాళ దాకా పొద్దున ఒక ట్వీట్ వేశాడు సార్ మోదీ, ఏమని, మేము దెర్ ఈజ్ నథింగ్, యూత్ని డివైడ్ చేస్తున్నారు, అక్కడ ఏం లేదు, రెచ్చగొడుతున్నారు అన్నారు సార్. అక్కడ రెచ్చగొట్టేది నువ్వే, పేపర్ లీక్ మీ గవర్నమెంట్ అయింది కాబట్టి మీరే రెచ్చగొట్టారు, అందుకే మేము ఇక్కడ ఉన్నాం. సో ఇందులో కూడా చాలా మంది బీజేపీకి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా. 100% ఉంటారు సార్. సార్ వాళ్ళు ఓటేశారు కాబట్టి అకౌంటబిలిటీ అడుగుతున్నారు సార్. కొంతమంది ఉన్నారు బ్లైండ్ లాయల్టీ కోసం వాయిస్ని దబాయించుకుంటున్నారు, అది చాలా తప్పు సార్. మీరు ఓటేసారు కాబట్టి మీరు అడగడం, మేమైతే ఓటేయలేదు సార్. నాకు ఇప్పుడు 19 వచ్చింది, నేనైతే ఓటేయలేదు. 19 ఇయర్స్ నేనైతే ఓటేయలేదు, కానీ వాళ్ళైతే ఓటేసారు కదా సార్. వాళ్ళు ఓటేసారు కాబట్టి అడగాలి వాళ్ళు. సార్ నెక్స్ట్ నాకు ఓటేస్తే నాకు ఎవరికి ఓటేయాలి కూడా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఓటేసే హక్కు నాకు వచ్చింది, కానీ ఓటు తీసుకునే హక్కు వాళ్ళకి లేదు సార్.